అందరికీ నమస్కారం. నేను మీ రెడ్డి. నిన్న శ్రీలంకలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌కి చాలామంది ప్రముఖులు అటెండ్ అయ్యారు. మన నారా లోకేష్ గారు కూడా ఆ మ్యాచ్ చూడ్డానికెళ్ళాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత చిన్న పిల్లాడి లెక్క ఎగిరి గంతులేసాడు. ఆ విజువల్స్ కూడా బయటకొచ్చినాయి. మనం అందరం చూసాం. చాలా సంతోషించాం. చాలామంది ప్రముఖులు వెళ్ళారండి. దేశానికి సంబంధించి రాజకీయ నాయకులు వెళ్ళారు, వ్యాపారవేత్తలు వెళ్ళారు, ఇంకా చిన్న చితక వాళ్ళు సామాన్యులు కూడా వెళ్ళారు ఆ మ్యాచ్ని ప్రత్యక్షంగా చూడాలని. విజయం సాధించిన తర్వాత దాదాపుగా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆఫ్ఘనిస్తాన్లో అయితే సంబరాలు చేసుకున్నారంట. తాలిబన్లు కూడా రాత్రి 12 గంటలు అయిన తర్వాత తుపాకులు పేల్చి వాళ్ళు కూడా స్వీట్స్ పెంచారంట. ఇరాన్లో సంబరాలు చేసుకున్నారంట. అమెరికాలో కొన్ని వీధుల్లో కూడా టపాసులు పేల్చారు. చాలా దేశాల్లో అంటే భారత్కు ఉండే మద్దతు అలాంటిది. కానీ కొంతమంది వీటిని అంగీకరించరు. ఇక్కడ అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, అంటే బాధాకరమైనటువంటి విషయం కాదు, అందరికీ తెలుసు కానీ తెలియనట్టుగా నటిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక ట్వీట్ కూడా లేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు భారత జట్టును అభినందిస్తూ. ఇంకా మీరు విజయాలు సాధించాలని అందరూ కూడా అభినందించారు. దేశంలో ఉండే ప్రముఖులు చిన్న చితక పిల్ల పాప మొత్తం అభినందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాత్రం ఒక ట్వీట్ కూడా రాల. ఆగస్టు 15 జెండా వందనం చేయడు, రిపబ్లిక్ డే రోజు జెండా వందనం చేయడు. అదేమయ్యా మీరు జెండా వందనం చేయరు అంటే, జెండా వందనం చేస్తేనే మేము భారతీయులమే, దేశభక్తి ఉన్నట్ట అని ఎదురు ప్రశ్న వేస్తారు. మీ దేశభక్తిని మేమేమి సంకోచించట్లేదు, శంకించట్లేదు. కాకపోతే భారత్ విజయాలని మీరు ఎందుకు ఆస్వాదించలేకపోతున్నారు? పొద్దున లేస్తే వాడు ఎక్కడ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఈడెవరితో లేచిపోయాడు, బోడిగుండుకి కోడిగుడ్డుకి ముడిపెట్టి పనికి మాలిన నీచ నికృష్ట రాజకీయాలు చేసుకోవటం కాకపోతే, ఈరోజు దేశం గర్వించదగినటువంటి ఒక విజయాన్ని, అది ఆటే మనం కాదనట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఏ రోజున దేశానికి సంబంధించిన విషయాల్లో పార్టిసిపేట్ చేసి ఆ విజయాలను ఆస్వాదించిన సందర్భం ఏదైనా ఉంటే, పర్టికులర్గా ఈ విషయం గురించి నేను మాట్లాడేవాడిని కాదు. ఎప్పుడు కూడా నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. సింధూర్, ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఏదో ఒక తూత్మలిష్ ఒక పోస్ట్ పెట్టారు అంతే, అంతకంటే పెద్దగా ఏం లేదు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ప్రతి రాజకీయ నాయకుడు అభినందిస్తాడు, చాలామంది వ్యాపారవేత్తలు అభినందిస్తారు. ఇదంతా కూడా దేశ సమైక్యతకు సంబంధించింది. ఆ విజయాన్ని మనందరం కూడా ఆస్వాదించాలి. కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ కూడా లేదంటే ఏం అర్థం చేసుకోవాలో అతని గురించి నాకైతే చాలా అసహ్యంగా ఉందండి. చాలా చాలా అసహ్యంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో, ఇక రాజ్యాంగం ప్రకారం పదవిలోకి వచ్చాం కాబట్టి ప్రోటోకాల్ పాటించాలి కాబట్టి అదేదో పెద్ద నిబంధన కాబట్టి అని అనుకుంటాడేమో, ఆ జెండా వందనం చేస్తాడు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించో, చంద్రబాబు నాయుడు గారి గురించో, లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడి గురించో 4 బూతు మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు. అంటే ఎంత ఘోరమైనటువంటి రాజకీయ పార్టీయో ఈ వైఎస్ఆర్సీపీ. దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి ప్రాంతీయ విద్వేషాలు ఉండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి మత విద్వేషాలు ఉండొచ్చు. కానీ దేశం విజయం సాధించినప్పుడు ఏ విషయంలో అయినా కానీ, చంద్రయాన్ విషయంలో కానీ, అంగారకుడి మీద రాకెట్ లాంచ్ చేసినప్పుడు కానీ, లేదా ఒక ఆయుధాన్ని కనిపెట్టినప్పుడు కానీ, ఒక వ్యాక్సిన్ కనిపెట్టినప్పుడు కానీ ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు, అప్రిషియేట్ చేస్తారు, సైన్యానికి ఎప్పుడూ మద్దతుగా నిలబడతారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు, నేను దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకో మరి జాతీయ భావం, జాతి పట్ల గౌరవం, జాతిని అభినందించే ఉద్దేశం అయితే ఆయనకి మచ్చుగా కూడా కనపడదు. నేను ఇందాక చెప్పినట్టుగా నీచ నికృష్టపు రాజకీయాలు ఎంతకు దిగజారిపోతారో అంతకు దిగజారిపోతారు. నోరు తెరిస్తే అబద్ధాలు,
కులాలను రెచ్చగొట్టడం, ప్రాంతాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం ఇది కరెక్ట్ కాదండి. దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీలో కూడా దేశభక్తులు ఉంటారు, నేను కాదనట్లేదు. కానీ ఆనందకరమైనటువంటి విషయాల్ని ఖచ్చితంగా ఆనందించండి, బాధాకరమైనటువంటి విషయాల్ని ఖచ్చితంగా బాధపడండి. ఇవి రెండు లేవు మీ మీ వ్యక్తిత్వంలో అంటే నిజంగా చెప్పాలంటే మీరు మనుషులే కాదు. నిన్న పసిబిడ్డతోటే సహా పాకిస్తాన్ మీద విజయం సాధిస్తే ఆ టైం వరకు మేలుకోనుండి దాదాపుగా 100 కోట్ల మంది వీక్షించారు నిన్న ఇండియాలో ఉండేవాళ్ళు. ఇంకా బయట దేశాల్లో ఎన్ని కోట్ల మంది వీక్షించారో అది పక్కన పెడితే 100 కోట్ల మంది భారతీయులు ఆ మ్యాచ్ కోసం ఎదురు చూసి అభినందిస్తే మీ పార్టీ నుంచి కనీసం ఒక ట్వీట్ కూడా లేదు, ఒక పోస్ట్ కూడా లేదంటే మీరు నిజంగా రాజ్యాంగం ప్రకారం రాజకీయం చేస్తున్నారా? మీరు భారతీయులుగా రాజకీయం చేస్తున్నారా? లేకపోతే ఇంకేమన్నా విదేశీ శక్తులు మీకు పేమెంట్ ఇచ్చి ఇక్కడ రాజకీయం చేయిస్తున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చివరి ఆశలు ఉన్నాయి నాకు. ఇకనైనా దయచేసి ఏంటంటే దేశ విజయాల్లో భాగస్వాములు అవ్వండి, ఆస్వాదించండి, ఆనందించండి, 10 మందితో తిరగండి, 10 మందితో మాట్లాడండి. ఇంటి ముందు సెక్యూరిటీ పెట్టుకోవటమో లేకపోతే ఏదైనా ఒక యాత్ర చేస్తే 500 1000 ఇచ్చి మనుషులను తోలుకోవటం, రప్ప అనో లేకపోతే తగ్గేదేలేను ఇట్లాంటి బిల్డప్పులు చూపించి ఇలాంటి పనికిమాల చేష్టాలు చేయటం కాదు రాజకీయం అంటే. అన్ని రంగాల ప్రజల్ని ఆకట్టుకుంటేనే ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. కానీ మీలో మార్పు వస్తుందని అయితే నాకు ఆశ లేదు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, దేశం పట్ల కొంచెం బాధ్యతతో ఉండాలి. ఇది రిక్వెస్ట్ అంటే. ఇంకా నీచానికి దిగజారిపోతామంటే దిగజారిపోండి, మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.